జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇది పక్కా స్కెచ్ అని ఇప్పుడు అర్థమైంది హర్ష గారు. దీపు మల్లికి కాల్ చేసి ఇంటికి రమ్మనగానే ఆ విషయం మళ్ళీ తన పేరెంట్స్ కి చెప్పింది. ముగ్గురు కలిసి ఇక్కడికొచ్చారు. ముందుగా మల్లిని ఇంట్లోకి పంపించి దీపు మల్లితో మిస్బిహేవ్ చేశాడని ఫోన్ చేయించి వెంటనే వాళ్ళొచ్చారు. అంటే దీపుని ట్రాప్ చెయ్యాలన్నదే వాళ్ళ ప్లాన్. కరెక్టేనండి. లేదంటే బీరంగూడ నుంచి ఇక్కడికి పావు గంటలో ఎలా వస్తారు? ఏదో పక్కనే ఉన్నట్టు వెంటనే వచ్చేశారు. మీరంటున్నట్టే ఇదంతా పక్కా ప్లాన్. అవునన్నయ్య, కావాలనే వాళ్ళు నన్ను ఇరికించారు. ఈ ఒక్క పాయింట్ చాలు వాళ్ళు పెట్టిన కేసు వీక్ అవడానికి. కానీ ఆ 15 మినిట్స్ వీడు మళ్ళీ నేను చేయకుండా ఉన్నాడా? ప్రామిస్ అన్నయ్య, నేనేం చేయలేదు. నాన్న మీద ఒట్టు. వాళ్ళ మీద వీళ్ల మీద ఒట్టేయడం కాదు దీపు. ఫస్ట్ నువ్వు తిన్నగా ఉండాలి. అడ్డమైన వాళ్ళ జోలికెళితే ఏం జరుగుతుందో ఇప్పుడైనా అర్థమవుతోందా? అర్థమైంది అన్నయ్య, ఇంకెప్పుడు ఇలా చేయను. ఈ ఒక్కసారికి సేవ్ చేయండి ప్లీజ్ అన్నయ్య. వదినా ప్లీజ్ వదినా. మనం ఎంత చెప్పినా సరే చట్టం ఆడవాళ్ల మాటే వింటుంది. నీ అదృష్టం బాగుంటే ఈ కేసు నుంచి బయటపడతావు. లేదంటే శిక్ష అనుభవించాలా వదినా? నా లైఫ్ వేస్ట్ అవుతుందా? రెండు కోట్ల చెట్టుకేమైనా కాస్తున్నాయా? మరి మా ఆడపిల్ల మాత్రం మా ఇంటి పెరట్లో మొక్కకు పూసిన పువ్వా అమ్మా? నీ ఇష్టం వచ్చినట్టు తెంపి పడేయడానికి, నలి పడేయడానికి. అన్యాయంగా మా బిడ్డ బతుకు బుగ్గిపాలు చేశాడు. దానికి లగ్గం ఎట్టా అవుతుంది? నువ్వెందుకు ఆపినావే? ఏడుతానే ఉండు. అయ్యో, నా శీలం పోయిందే. ఆపుతావా నీ వెధవ నాటకాలు? ఏమైంది మావయ్య? వీళ్లతో కాంప్రమైజ్ అయ్యాం. మొదట ₹1,00,00,000 అడిగా, ఇప్పుడు 2 కోట్లు అడుగుతున్నారు. ముందు వీళ్ల దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. ₹1,00,00,000 ఇస్తామని ఒప్పుకునేసరికి అది వీడియో తీసి ఇప్పుడు 2 కోట్లు అడుగుతున్నారు. ఇవ్వకపోతే మీడియాకి, ప్రెస్ కి వెళ్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ విషయం ఎక్కడ పిన్ని? ఇందాక దివ్య గారి మీతో చెప్పింది విన్నారా నాన్న? కాంప్రమైజ్ అవుతాం అన్నారు. ఇప్పుడు ఏమైందో చూడండి. అవును, మీరు చెప్పినట్టుగా వీళ్లతో కాంప్రమైజ్ కాకుండా ఉండాల్సిందే. తొందరపడి తప్పు చేశాం. దీపు ఏం తప్పు చేయకుండా ₹1,00,00,000 ఎందుకు ఇస్తామన్నారని ఈ గురవయ్య కోర్టులో లా పాయింట్ లేవనెత్తాట. ఇప్పుడు మళ్లీ నోరు మెదపకుండా ఉండటానికి 2 కోట్లు అడుగుతున్నాడు. 2 కోట్లు. సరే, 2 కోట్లు ఇవ్వడం కష్టం అయితే నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోండి అయ్యా.
మీ ఇష్టం. రేపు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. ఆలోగా మీ నిర్ణయం చెప్పండి. లేదంటే ఏం చేయాలో అది చేస్తాం మేము. గురవయ్య, అనవసరంగా నా పరువు తీకు. నీకు దండ. వాణ్ణి బతులాడుతున్నావేంటి నాన్న? లాగి పెట్టుకోటి దవడపల్లు రాళ్ళగొట్టకుండా. ఏంటి బాబు, నన్నే కొడతావా? నీలాంటి నీచుని కొట్టడం కాదురా, చంపేయాలి. ఆగండి ఆగండి. చంపేయండి చంపేయండి. నీ తమ్ముడు నా కూతురు శీలం తీసేశాడు, మీరు మా ప్రాణాలు తీయండి. ఆయన ఎంత పెద్ద లాయరో మీకు తెలీదా గురుబయ్య గారు? అలాంటి గొప్ప మనిషితో దండం పెట్టించుకుంటారా? మీ మావయ్య గారి గురించి మీకన్నా మాకే బాగా తెలుసమ్మా. ఆయన గొప్పగా వాదించి గెలిచి పేరు తెచ్చుకున్న ఎన్నో కేసుల్లో దొంగ సాక్షులు మేవేనమ్మా. అలాంటి మేము మా కేసులో దొంగ సాక్ష్యం చెప్పి గెలవలేమా? అవునరా, పావుకి పాలు పోసి పెంచినట్టు మీ గురించి తెలియక మిమ్మల్ని పెంచి పోషించాడు ఈయన. ఈయన్నే కాటేశారు. కాటేయడం పాముల నైజమని నీకు తెలీదా అమ్మా? కాటయ్యబోయిన పాము పడగని చిత కొట్టడం కూడా మాకు తెలుసు. మీకేం తెలుసో మీకేం తెలవదో మాకేం తెలియదు బాబు. రేపు సాయంకాలం వరకు గడువు. నాకు మా లాయర్ గారు చెప్పారు. అనుకున్నాను మనం ఆయనకి ఎదురు తిరిగామన్న కోపంతో ఆయన మన గురించి ఊరంతా చాటింపు వేస్తున్నట్టున్నాడు. ఆయన్ని మీరు బెదిరించి ₹1,00,00,000 డిమాండ్ చేశారని తెలిసింది నిజమేనా అండి? ఆ విషయం మీకెందుకు? లేదమ్మా, ఆ లాయర్ ప్రసాద్ గారు ఎంతో మంది పొట్టకొట్టారు. అలాంటి ఆయన్ని మీరు దెబ్బ కొట్టడంలో తప్పేం లేదు. ఏడ్చి ఏడ్చి అందరి కళ్ళలోంచి నీళ్లు తెప్పించేసిందమ్మా. దెబ్బక లాయర్ దిగొచ్చేసాడు అనుకో. వాళ్ళ కోడలు దివ్య మేడం, పెద్ద కొడుకు హర్ష సారు తెలివైన వారే కదా, వాళ్ళెలా ఒప్పుకున్నారు? అయినా మీ తెలివితేటల ముందు వాళ్ళ తెలివితేటలు ఎంతలే. నిజం చెప్పావమ్మా. వాళ్ళు ఎంత పెద్ద చదువులు చదువుకున్నా మా ముందు దిగదుడిపే. అప్పటికే ఆ కోడలమ్మాయి మా ముగ్గురిని భయపెట్టిందనుకో. కానీ మేం భయపడితే కదా. ముందు రేప్ జరిగిందనడానికి సాక్ష్యమే లేదు. మేము అటు తిప్పి ఇటు తిప్పి
వాళ్ళని మాటల్లో పెట్టి వీడియో తీసాం, అది చూపించి బెదిరించాం. మొత్తానికి అబద్ధపు సాక్ష్యాలు చెప్పిన అనుభవంతో అంత పెద్ద లాయన్నే భయపెట్టారన్నమాట. తప్పు జరగకపోయినా బెదిరించి నష్టపరిహారం తీసుకుంటున్నారన్నమాట. అవునమ్మా. ఈ విషయాలన్నీ తనకెందుకు చెప్తున్నారు? అసలు తన కేసేంటో ముందు అడగండి. అబ్బా నువ్వు ఉండమ్మా. పాపం తనెంతో అభిమానంతో పిలిచింది, మనల్ని గుర్తించింది. మన మనిషి అనుకొని మనసులో ఉన్నది చెప్పేస్తే తప్పేంటే? మీకు ఇంకో నిజం చెప్తానమ్మా. కోటో 2 కోట్లో తీసుకోవడం మా అసలు ఉద్దేశం కాదు. ఆ ఇంటికి మా మల్లిని కోడల్ని చేయడమే మా ప్రధాన ఉద్దేశం. అందుకే జరగని అత్యాచారాన్ని జరిగినట్టు మా మల్లితో చెప్పించి వాళ్ళని ఇరికించాం. మా మల్లి ఆ ఇంటి కోడలు అయ్యే వరకు ఇలా బెదిరిస్తూనే ఉంటాం. చెప్పింది చాలయ్యా, తన కేసేంటో అడగండి. ఇంతకీ మీ కేసేంటమ్మా? అది మేం చెప్తాము. ఆ డబ్బులు రావు, ఆ దీపుతో నాకు పెళ్లి అవ్వదు. ఛీ! ఇంకా డబ్బులు పెళ్లి అంటే అసలు నువ్వు మారవా? ఆడపిల్లల కర్మ రండి. ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా మేడం? కళ్ళతో చూస్తున్నాం కదండి. మన చుట్టూ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నమ్మిన వాళ్ళని మోసం చేయటం, స్వార్థంతో దిగజారడం, వెన్నుపోటు పడవడం, ఎంతటి దుర్మార్గానికైనా తెగించడం. అసలు ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి వాళ్లను మా నాన్న ఎంకరేజ్ చేశారండి. ఆయనకు బుద్ధొచ్చింది. వీళ్ళు చేసింది నేరమే అయినా మనకు మంచి జరిగింది. మీకు చాలా థ్యాంక్స్ అండి. మీ వల్లే ఈ సాక్ష్యం సంపాదించగలిగాము. యాక్చువల్లీ ఇది మీ కేసుకి కూడా చాలా ఉపయోగపడుతుంది. మనమే గెలుస్తాం. థ్యాంక్స్ మీరు కాదు మేడం, నేనే మీకు చెప్పాలి. నా కాపురాన్ని మీరు నిలబెడుతున్నారు. చాలా థ్యాంక్స్ మేడం. సరే అమ్మా, మేము బయలుదేరుతాం. రేపు కోర్టులో కలుద్దాం. అలాగే మేడం. పదండి. హలో. యారా ఏడుకొండలో ఏం చేస్తున్నావు? ఏం లేదయ్యా, ఊరికే మాట్లాడుకుంటున్నావు. ఇంటికి ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదయ్యా. వచ్చారయ్యా. లేదయ్యా, ఎవరు రాలేదయ్యా. సరే సరే, నా ఫ్రెండ్ ఒకడు వస్తాడు. వాడు ఇచ్చిన పార్సల్ తీసుకుని జాగ్రత్తగా దాచిపెట్టు. అలాగేనయ్యా, ఉంటానయ్యా. ఏమైందయ్యా? అయ్యగారి స్నేహితుడు ఎవరు వస్తున్నాడంట.
లేట్ ఎందుకు కానివ్వండి. ఇంటిని బాగా చూసుకుంటున్నారా? చూస్తున్నాం కదయ్యా, మా సొంత ఇంటిలా చూసుకుంటున్నాం. సొంతింటిలా చూసుకుంటున్నారా లేక మీ అయ్యగారు లేరని ఇల్లు మొత్తం మిస్? మీ మొహాలకి కోట్ నువ్వేం చెప్పినా మేము వినమమ్మా. అయితే నా బిడ్డ మీ ఇంటి కోడలవ్వాలా, లేదా మాకు డబ్బులు కావాలా, లేదంటే మీ పరువు తీయడం ఖాయం. ఇంకోటి, మీరంటే మాకు భయమే లేదు. మేము ఎవ్వరికీ భయపడం. మాది ముష్టి మొహం అయితే మీదే మొహమో అద్దంలో చూసుకోండి. పాదవే. మిమ్మల్ని చెప్తా మీ సంగతి. నేను ఆవిడ కోడల్ని, లాయర్ని కూడా. ఈవిడ క్రైమ్ చేసింది. ఎవిడెన్స్ ఉందా సార్? నేనే ఎవిడెన్స్. ఈవిడ యాక్సిడెంట్ చేయడం నా కల్లారా చూశాను. కోర్టులో పోలీసులు సాక్ష్యం చెల్లదు అని మీకు తెలీదా? గాయపడిన వారు సాక్ష్యం చెప్తారు కదా. సాక్ష్యం చెప్పడానికి ముందు వాళ్ళు కేసు పెట్టాలి. మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. అరెస్ట్ వారెంట్ తీసుకుని లేడీ కానిస్టేబుల్స్ తో వచ్చి ఇవన్నీ అరెస్ట్ చేయాలి. ఇవేవీ చేయకుండా ఒక మహిళ చేయి పట్టుకుని ఎలా స్టేషన్ కి తీసుకెళ్తారు? నాకు ఆ రైట్ ఉంది. ఏంటి మీకున్న రైట్?
ఒంటరిగా ఉన్న ఒక మహిళను దౌర్జన్యంగా చేయి పట్టుకుని లాక్కు వెళ్లడమా? ఈ విషయం మీ పై అధికారులతో చెప్తే మీ కెరీర్ ఏమవుతుందో తెలుసా? ఇక్కడ అప్ అప్ అప్. నిజంగా ఆవిడ క్రైమ్ చేస్తుంటే గాయపడిన వాళ్లతో కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ వారెంట్ తీసుకుని లేడీ కానిస్టేబుల్స్ తో రండి. అప్పుడు ఇవన్నీ మీతో పంపిస్తాం. అలా కాదు అని మీ ఇష్టం వచ్చినట్టు ఆవిడపై హ్యాండ్ వేస్తాను అంటే తర్వాత మీకు హ్యాండ్ క్యాప్స్ పడతాయి. దివ్య, నువ్వు ఆగు. ఇన్స్పెక్టర్ గారు, ఒకసారి ఇలా రండి ప్లీజ్. ఒకసారి ఇలా రండి. కానిస్టేబుల్స్, ఏమిటిది? ఏం చేశావు నువ్వు? అది ఆ గురవయ్య మల్లిలను కావాలని గుద్దలేదు. ఏదో కోపంలో అత్తయ్య, ఎంత పని చేశారు అత్తయ్య? దీపు ఏ తప్పు చేయలేదు అని నిరూపించే సాక్షి నేను సంపాదించాను. ఏంటమ్మా, ఏంటా సాక్ష్యం? ఏవండి, ఫోన్ ఇవ్వండి. చూడండి మావయ్య. దొంగ సాక్ష్యాలు చెప్పి బతకడం మా బతుకు తెరువని నువ్వే అన్నావు కదమ్మా. ఏదో అలా బతికేస్తున్నావు. బతకాలి కదమ్మా మరి. మీకు సగం నిజమే తెలిసిందమ్మా. మేము అడిగింది 1 కోటి కాదు, 2 కోట్లు. వెంటనే ఆ డబ్బు ఇవ్వకపోతే కేసు పెట్టి వాళ్ళ అబ్బాయిని జైల్లో పెట్టిస్తామని బెదిరించాం. మా మళ్ళీ చూసారా, మహానటి. అక్కడ ఎలాంటి అత్యాచారం జరగకపోయినా ఆ దీపు బాబు బలవంతం చేశాడని భలే నటించేసింది అనుకోండి. ఏడ్చి ఏడ్చి అందరి కళ్ళలోంచి నీళ్లు తెప్పించేసిందమ్మా. దెబ్బక లాయర్ దిగొచ్చేసాడు అనుకో. కోటో 2 కోట్లో తీసుకోవడం మా అసలు ఉద్దేశం కాదు. ఆ ఇంటికి మా మల్లిని కోడల్ని చేయడమే మా ప్రధాన ఉద్దేశం. దివ్య గారు పడ్డ కష్టం అంతా వృధా చేశారు. ఉంది. మీరు మీ చిన్నబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారని ఇన్ఫార్మ్ చేశారో లేదో? మా అమ్మాయి గురించి చెప్పండి, మా అమ్మాయి గురించి చెప్పండి అంటూ ఆడపిల్లల తల్లిదండ్రులు ఎగబడ్డారు అనుకోండి. వరుస కాల్స్ తో నా ఫోన్ స్ట్రక్ అయిపోయింది. మా ఇంటి కాలింగ్ బెల్లు మారుమోగిందంటే నమ్మండి. దీపుగడికి అంత సీన్ ఉందా? నా దగ్గరికి వచ్చిన సంబంధాల్లో ది బెస్ట్ సంబంధం సెలెక్ట్ చేసి వాళ్ళకి మన సుదీప్ బాబు ఫోటో పంపించానండి. ఫోటో చూడగానే తనే మా అల్లుడని ఆ అమ్మాయి అమ్మా నాన్న ఫిక్స్ అయిపోయారు. అతగాడే నా జతగాడని
చేసుకుంటే అతన్నే చేసుకుంటానని ఆ అమ్మాయి డిసైడ్ అయిపోయిందండి. అలివేలు వారి గారాల పట్టి అందాల భరిణి కుందన బొమ్మ. వేరే కుమారండి. కుమారి. ఇంకా నయం, శ్రీమతి అనలేదు. వివాహం అయితే మీ తమ్ముడికి ఆ కుమారి శ్రీమతి అవుతుంది బాబు. ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? ఉన్నాయా అని అడుగుతారేంటమ్మా? ఎన్నున్నాయో తెలుసా? జూబ్లీ హిల్స్ లో బంగళా, బంజారా హిల్స్ లో బంగళా, హైటెక్ సిటీలో ఆఫీసులు, ట్విన్ సిటీస్ లో డజన్ల కొద్దీ అపార్ట్మెంట్లు, ఊళ్ళో వరి పొలాలు, మామిడి తోటలు, అరటి తోటలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఫ్యాక్టరీలు. అయ్యో ఎన్నున్నాయో. హెలికాప్టర్లు, విమానాలు కూడా ఉన్నాయా? పెద్దబాబు గారు జోక్ చేస్తున్నారు. అన్న ఆస్తులున్నాక సొంత విమానాలు హెలికాప్టర్లు ఉండవా బాబు? ఇది జోక్ అంటే. హర్ష, నువ్వుండు. పంతులు గారు, వాళ్ళకి మా చిన్నబాబు నచ్చాడా? నచ్చాడనేది కదండి చెబుతున్నారు. మీరు అంటే రేపే పెళ్లి చూపులు. చాలా స్పీడ్ గా ఉన్నారు. జెట్ స్పీడ్ తో ఉన్నారు. మీరేమంటారు ప్రసాద్ బాబు గారు? చూడండి, అందం ఆస్తి ఉందంటున్నారు, మావాడు నచ్చాడు అంటున్నారు. వాళ్ళకు ఓకే అయితే మాకేం అభ్యంతరం లేదు. సంబంధం ఖాయం చేయండి. తొందరపడకండి మావయ్య గారు. వాళ్ళు ఎవరో ఎలా ఉంటారో తెలియకుండా సంబంధం ఖాయం చేసుకోవడం ఎందుకు? అవునండి, పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు కదా. ఈవిడ గారి 7 తరాలు నువ్వు చూసావా అక్క? దివ్య గారి మనస్సు, మంచితనం నేను దగ్గరుండి చూశాను. పేరే చెప్పింది నిజమో కాదో మనం విచారణ చేసుకోవాలి కదా మావయ్య. నీకంటే ఎక్కువ సంబంధం వచ్చిందని అసూయ? అన్నిటికీ అనుమానాలే. దివ్యక అలాంటివేవీ ఉండవు భువనా. వీళ్లకు మంచి చెప్పినా చెడే అనిపిస్తుందిలే అమ్మా. హర్ష, నువ్వాగు. పంతులు గారు, మా కోడలు చెప్పింది కూడా నిజమే. వాళ్ళ గురించి మాకు తెలియాలి, వాళ్ళతో మాట్లాడాలి. దాందే ఉంది ప్రసాద్ గారు, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏ, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారే? నువ్వు పక్కా మోసగత్తవి, చీటర్వి. చచ్చినా నిన్ను పెళ్లి చేసుకోను. చేసుకోవద్దు బాబు, జైల్లో చెప్పకూడదు. ఏ బెదిరిస్తున్నారా? మీరు చేసిన బ్లాక్ మెయిల్ మొత్తం నా ఫోన్ లో రికార్డ్ అయ్యింది. అది పాత కేసమ్మా. మీ అత్తయ్య గారు చేసిన యాక్సిడెంట్ ఉందే, అది కొత్త కేసు, చాలా బలమైన కేసు.
మీ మరిది గారు నా బిడ్డ మీద అత్యాచారం చేశారని సాయం చేయమని అడిగినందుకు మీ అత్తగారు మా ఇద్దరిని చంపబోయారని మేం కోర్టులో చెప్తాం. మా ఒంటి మీద ఉన్న గాయాల కన్నా జడ్జి గారికి ఇంకేం సాక్ష్యాలు కావాలి? మీరు మాకు వ్యతిరేకంగా వీడియో చూపించినా అది అబద్ధం, ఎవరితోనో డబ్బిచ్చి చెప్పించారు అని చెప్తాం. అప్పుడు అత్యాచారం చేసిన మీ మరిదికి, హత్యాయత్నం చేసిన మీ అత్తగారికి యావజ్జీవ శిక్ష పడుతుంది. మీ మామయ్య పరువు పోవడం ఖాయం. టైం ఇవ్వు, ఆలోచించుకొని చెప్తాం. అవసరం లేదత్తయ్యా. వీళ్ల తాటాకు చప్పుళ్లకు మనం బెదరాల్సిన పనే లేదు. మా తాటాకు చప్పుల్లో తుఫాను చప్పుల్లో కోర్టులోకి వెళ్ళాక మీకే తెలుస్తుంది. కోర్టులో మేం కూడా తేల్చుకుంటాం. మీ బెదిరింపులకు ఎవ్వరం భయపడ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.